టు సైన్స్ వై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ఎవరి మీద కంప్లైంట్ చేయడం కంటే అసలు ఎలా వస్తుంది, రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, సో ఇక్కడ తీసుకోవాల్సిన ఆహారం మరియు జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా ఏంటంటే మన శరీరం గురించి కనుక మనం మాట్లాడినట్లయితే కరోనా ఒకసారి వస్తే మరొకసారి రాదా, మరొకసారి వస్తే ఏమవుతుంది, అంటే రెండోసారి వస్తే ఏం జరుగుతుంది, మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, సో అసలు మొదటిసారి మనకు తెలియకుండానే కరోనా వచ్చి దానంతట అదే వెళ్ళిపోతే ఏమవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. అదేవిధంగా మన శరీరంలో వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన లివర్లోనే స్టోర్ అవుతాయి. కాబట్టి మనం లివర్ని బయటకు తీసి క్లీన్ చేసి అంటే కడిగేసుకొని లోపల పెట్టుకోలేం. కాబట్టి ఆ యొక్క లివర్ని క్లీన్ చేసే ఫుడ్ తీసుకుంటే కొంతవరకు మనకు బెటర్ ఉంటుంది. సో ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, కొన్ని ఫుడ్స్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అదేవిధంగా మనం హ్యాండ్స్ని వాష్ చేసుకుంటాం, కానీ ఎంతసేపు దేంతో హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజేషన్ వల్ల లాభం ఏమిటి, అదేవిధంగా మనం రకరకాల ఫ్యాషన్ మాస్కులు వాడుతూ ఉంటాం, మ్యాచింగ్ మాస్కులు, ఫేక్ N95 మాస్కులు వాడతాం, వీటి వలన మనం రక్షించుకోవచ్చా అనేది కూడా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ అదేవిధంగా మనం చేతులు కడుక్కోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చేతులు కడుక్కోవడం అనేది మిమ్మల్నే కాదు, మిమ్మల్ని మరియు మీ ఫ్యామిలీస్ని కూడా, అంటే మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోవడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. చేతులు ఎంతసేపు కడుక్కోవాలి, ఏ విధంగా కడుక్కుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది అనేది కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా హ్యాండ్స్ని ఎందుకు వాష్ చేసుకోవాలి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కళ్ళు, ముక్కు, నోరు మనం చేత్తో తడుముతూ ఉంటాం. సో అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నా కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం శుభ్రంగా లేని ప్లేసెస్ని టచ్ చేయడం వల్ల కానీ, చీదినప్పుడు దగ్గినప్పుడు కూడా చేతులు అడ్డు పెట్టుకొని ఆ తర్వాత వేరే వారిని కానీ వేరే వస్తువులు కానీ ముట్టడం వల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దానికంటే ముందు ఫస్ట్ చూడండి, మనం కనుక కరోనా వైరస్ అంటే ఏంటి అని, ఇది కరోనా వైరస్ అండి. ఈ కరోనా వైరస్ యొక్క నిర్మాణం చూస్తే ఈ బాల్ లాంటి నిర్మాణం మీద ఉన్నటువంటి ఆరెంజ్ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, ఇవి ప్రోటీన్ సబ్స్టాన్సెస్, ప్రోటీన్లతో తయారవుతాయి. చాలా పకడ్బందీగా దీని నిర్మాణం ఉంటుంది. ఇది ప్రోటీన్లు, దాంట్లో కొన్ని రకాల లిపిడ్స్ మరియు ఆయిల్స్ అంటే క్రొవ్వులు కూడా కలిసేసి ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ చూస్తూ ఊరుకోక ఏమవుతుందంటే రక్తనాళం కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రక్తనాళం కనుక తీసుకుంటే మన బాడీ లోపల ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. దానిలోనే మనకి ఈ తెల్ల రక్త కణాల్లోనే న్యూట్రోఫిల్స్ లాంటి కొన్ని కణాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వైరస్ కానీ ఎప్పుడైనా ఎంటర్ అయితే, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి బ్యాక్టీరియా వైరస్లు కనుక ఎప్పుడైనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఊరికే చూస్తూ ఊరుకోక మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి ఈ వై షేప్లో ఉన్నాయి చూసారా, ఈ వై షేప్లో ఉన్న యాంటీబాడీస్ అంటే ప్రతిదేహాలు, ఆ యాంటీజెన్స్ని గుర్తించి బయట నుంచి వైరస్లు వచ్చాయి అని చెప్పేసి, బ్యాక్టీరియాలు వచ్చాయి అని చెప్పేసి ఈ ఒక్కొక్క వై షేప్లో ఉన్నటువంటి యాంటీబాడీ అక్కడ వైరస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ కోట్కి తగులుకుంటుంది అన్నట్టు. అక్కడ టచ్ అవ్వడం వల్ల ఆ యొక్క బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ నిర్వీర్యం అయిపోతుంది. ఇది మన బాడీలో జరిగే మెకానిజం. సో ఇదే మేజర్గా ఉంటుందండి మన బాడీలో. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే, ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ వైరస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ కోట్కి ఈ మన బాడీ తయారు చేసినటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి యాంటీబాడీస్, వై షేప్లోనే ఉంటాయి యాంటీబాడీస్, వాటికి ఇవి టచ్ అయ్యి ఆ ప్రోటీన్స్ అనేవి మన శరీరంలోని కణాలకు అతుక్కోకుండా, శరీరంలోని కణాలకు అతుక్కుంటే మనం రోగం బారిన పడతాం. కాబట్టి అలా జరగకుండా ఇక్కడ వై షేప్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి ఆ యొక్క ప్రోటీన్లు మన కణాలకు అంటుకోకుండా అడ్డుపడతాయి. ఇదే మన మెకానిజం. ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉండవు కాబట్టే మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా తెల్ల రక్త కణాలు అనేవి బ్యాక్టీరియాలు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ జరిగినప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్లో ఉన్నటువంటి బాల్స్, బయట నుంచి వచ్చినటువంటి యాంటీజెన్స్, వాటిని ఈ తెల్ల రక్త కణాలు అనేవి చంపేసి తినేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని మన బాడీ అనేది ఎటువంటి రోగాలు వచ్చినా చాలా వరకు దాని అంతటా అదే తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే ఇంతకుముందు చెప్పిన పాయింట్ కూడా, మనకు తెలియకుండానే కరోనా వైరస్ వస్తే దాని అంతటా అదే తగ్గిపోతే ఏం జరుగుతుంది అని అంటే ఈ విధంగా తెల్ల రక్త కణాలు అనేవి యాక్టివ్ రోల్ని ప్లే చేసి తగ్గించడానికి ట్రై చేస్తాయి. సో నెక్స్ట్ చూస్తే ఇది కరోనా వైరస్, దానిపైన ఉన్నటువంటి దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. మొత్తం ఆ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్రోటీన్ సబ్స్టాన్సెస్ అంటే లిపిడ్స్, కొవ్వులు, ఇవన్నీ కూడా దాని మీద కలిసి దీనికి ఒక భయంకరమైన రూపాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఇంతకుముందు చెప్పింది చూడండి. సో ఎప్పుడైతే ఈ వై షేప్లో ఉన్న యాంటీబాడీ ఆ సెల్ కనుక వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్ని క్యాప్చర్ చేసి ఆ వైరస్ మన బాడీకి అంటుకోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. సో ఇదండి జరిగింది. సో caution notice, this video is not a replacement for information from health authorities. Evidence is constantly evolving. Please use health authorities such as the WHO and community development centers such as CDC as your primary source of information. They have hundreds of researchers and public health officials working specifically on reducing the spread and impact of COVID-19.
సో పసుపు అండి. ఫస్ట్ ఇక్కడ ఈరోజు మనం చూస్తే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే దాని గురించి మనం చూస్తే పసుపు మనందరికీ తెలిసినటువంటి వెల్ నోన్ ఇంగ్రీడియంట్. ఈ పసుపు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే మనం జనరల్గా వాడేది గాయాలు తగ్గుట్లో వాడతాం, సోరియాసిస్కి వాడుతూ ఉంటాం. తర్వాత పెరుగుతున్నటువంటి క్యాన్సర్ సెల్స్ని అదుపులో పెట్టడానికి కూడా ఈ పసుపు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫేషియల్ హెయిర్ని తగ్గించడానికి, ముఖ్యంగా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా ఈ పసుపు అనేది ఉపయోగపడుతుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా మనకి ఈ పసుపు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా అలర్జీస్ని మరియు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మనకి ఈ పసుపు సహకరిస్తుంది. మనం ఈ పసుపుని టర్మరిక్ కాఫీ, టీ, తర్వాత టర్మరిక్ మిల్క్, తర్వాత టర్మరిక్ పేస్ట్, సూప్స్, ఈ విధంగా ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే కుర్కుమిన్ అనే కాంపోనెంట్ ఉంటుందండి. ప్రతి పదార్థంలో కూడా ఒక రసాయనకం అనేది ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి పసుపులో ఉండేదాన్ని ఏమంటారు, కుర్కుమిన్ అంటారు. సో ఇదే డిమిథాక్సీ కుర్కుమిన్ అండ్ బిస్ డిమిథాక్సీ కుర్కుమిన్ అనేది. ఇది ఒక పాలిఫెనాలిక్ కాంపౌండ్. దీనివల్లనే మనకు పసుపుకు ఒక బ్రైట్ ఎల్లో కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ పసుపుని తీసుకునే టైం ఏంటి, ఏ టైంలో తీసుకుంటే మంచిది అని అంటే సైంటిఫిక్ స్టడీస్ చెప్పేది ఏంటి అంటే 400 to 800 milligrams కుర్కుమిన్ని పడిగడుపున అంటే ఎంటీ స్టమక్తో కనుక తీసుకోవాలి. లేక మీల్స్కు 30 minutes ముందు, లేక భోజనం అయిన తర్వాత 2 గంటల తర్వాత తీసుకుంటే అది మనకు ఒంటికి మంచిగా పడుతుంది అంటున్నారు. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదేంటంటే స్టమక్ అప్సెట్ అవ్వటం, నాసియా అంటే వికారం, తర్వాత డిజీనెస్, మోషన్స్, డయేరియా లాంటివి జరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఇంకో స్టడీ ప్రకారం ఏంటంటే రోజుకు 2 సార్లు కనుక 1500 mg కనుక తీసుకున్న వ్యక్తి తన యొక్క హార్ట్ బీట్ అనేది అబ్నార్మల్గా ఉండటం కూడా గమనించారు. కాబట్టి మనకు అవసరమైనప్పుడే కావాల్సినంత మోతాదు మించకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పసుపు కొన్ని రకాల మందులతో తీసుకున్నప్పుడు అది రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవి ఏంటంటే జాంటాక్ లాంటివి, ఒమెప్రజోల్ లాంటివి మన మెడిసిన్స్ కనుక తీసుకుంటున్నట్టయితే దాంతోపాటు పసుపు తీసుకుంటే మన స్టమక్లో యాసిడ్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పసుపు లోపల ఉన్నటువంటి పోషక విలువలు చూస్తే పసుపులో మనకు పొటాషియం కానీ, విటమిన్ B6 కానీ, ఫైబర్ కానీ, విటమిన్ C కానీ, మెగ్నీషియం కానీ, దాంతోపాటు పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఇలా ఒకటేంటి చాలా రకాలు మనకు పసుపులో ఫ్రీగా దొరుకుతాయి. కొంచెం పసుపు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రధానంగా చెప్పాల్సిన రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి మనకి పసుపు అనేది వెయిట్ మేనేజ్మెంట్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయని చెప్తున్నారు. తర్వాత ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. పసుపు లోపల ఉండే లిపోపాలిసాకరైడ్స్ అనే పదార్థం ఉండటం వలన ఇది యాంటీ బ్యాక్టీరియల్ గాను, యాంటీ ఫంగల్ గాను, యాంటీ వైరల్ ధర్మాలను కలిగి ఉండి అది మన యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతూ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇది మన జీవక్రియ రేటుని పెంచుతుంది అంటున్నారు. దాంతోపాటు క్యాలరీస్ని కరిగించడంలో కూడా ఉపయోగపడుతుంది. లిమిట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని వాళ్ళ ప్రకారం ఏంటంటే 1 kg వెయిట్కి, ఒక మనిషి కనుక 1 kg వెయిట్ తీసుకుందాము అంటే 0 నుంచి 3 milligrams per kg తీసుకున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 kg ఉన్నారనుకోండి. సో ఇక్కడ 0 to 150 milligrams కుర్కుమిన్ తీసుకోవాలి ఒక రోజుకి. అది మీరు 60 kg ఉన్నారనుకోండి 0 to 180 milligrams per డే తీసుకోవాలి. ఆ విధంగా WHO వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది స్టాండర్డ్స్ పసుపు గురించి. సో దీంతో పాటు మనం నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే పసుపులో ఉన్నటువంటిది ఇంపార్టెంట్. పసుపుని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి దాని యొక్క ఇంపాక్ట్ రాదండి. అందుకే ఈ పసుపుని దేంతో కలిపి తీసుకోవాలి. కొన్నిటితో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పసుపు అనేది మన ఒంటికి పడుతుంది. అంతేగాని డైరెక్ట్గా వాటర్, కాఫీ, టీలో కలిపినంత మాత్రమే ఏమి రాకపోవచ్చు. ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్తో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే అది అందులో ఉన్న కుర్కుమిన్ అనేది మన బాడీకి అంటుకుంటుంది, అంటే మన బాడీకి ఉపయోగపడుతుంది. సో అందుకనే మన వాళ్ళు తెలియపోయిన వంటల్లో ఆయిల్లో వేసి పసుపుని ఫ్రై చేస్తారేమో మన వాళ్ళు, గ్రేట్ కదా. సో ఈ విధంగా మనకు ఈ పాలల్లో కూడా కొన్ని ఆయిల్స్, ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి మనం పాలతో తీసుకున్నా కానీ కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మిరియాలు, పెప్పర్, బ్లాక్ పెప్పర్ గురించి కనుక మనం మాట్లాడితే బ్లాక్ పెప్పర్ అనేది దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు. మిరియాల్లో ఉండే యాక్టివ్ కాంపోనెంట్ అనేది అంటే రసాయన పదార్థం ఏంటంటే పసుపులో కుర్కుమిన్ ఉన్నట్లే మిరియాల్లో మనకి పైపరిన్ ఉంటుంది. పసుపులో లాగానే దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇందులో ఫ్రీ రాడికల్స్ అనే అస్థిరమైనటువంటి పదార్థాలను నశింపచేయడంలో కూడా మనకి పైపరిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మన మెదడు మరింత వేగంగా పనిచేయడానికి అంటే అల్జీమర్స్, ఆర్థరైటిస్ లాంటి జబ్బులు రాకుండా ఇది కాపాడటానికి, పార్కిన్సన్స్ లాంటి వ్యాధుల్ని మనకు దూరంగా ఉంచుతుంది ఇది. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి, ఇన్సులిన్ లెవెల్స్లో కూడా ఇది మంచిగా కంట్రోల్ చేస్తుందని మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, సైంటిఫిక్ రీసెర్చ్. తర్వాత క్యాన్సర్ ఫైటింగ్ ధర్మాలను కూడా ఈ పైపరిన్ కలిగి ఉంది. అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి మంచి బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా యొక్క పెంపుదలకు ఇది ప్రయత్నిస్తుంది. అలాగే న్యాచురల్ పెయిన్ కిల్లర్గా కూడా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లాక్ పెప్పర్ని కనుక తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకుంటే మనకి నోరంతా మండుతుంది. అదేవిధంగా నోరుతో పాటు గొంతు, కడుపు కూడా
శుభ్రంగా మండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. ఎంత తీసుకోమన్నారు కదా అని తీసేసుకోకుండా కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. అదేవిధంగా లంగ్స్లోకి కనుక వెళ్ళింది అనుకోండి, ఇలా చేతి నిండా తీసుకుని నోట్లో పోసేసుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్తే సో అది మరణానికి కూడా దారి తీయచ్చు. అదేవిధంగా కొంతమందిలో ఎలర్జీస్ కూడా కలిగిస్తుంది మిరియాలు పడన వాళ్ళకి అనే ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ థర్డ్ది లవంగాలు, క్లోవ్స్. సో ఈ లవంగాల్లో ఒక ముఖ్యమైన పోషక పదార్థాలు ఉంటాయి, ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ లాంటి జబ్బులను ఎదుర్కోగల మంచి స్వభావాలు ఈ పదార్థాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాల చంపడంలో ముఖ్యంగా పనిచేస్తుంది. లివర్ హెల్త్ని, తర్వాత బోన్ హెల్త్ని ఇది బ్రహ్మాండంగా పనిచేసేటట్టు ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టమక్లోని అల్సర్స్ని తగ్గించడంలో ఇది మంచిగా దోహదపడుతుంది. వీటికి యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ లవంగాలకి. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు సోర్ థ్రోట్ని, జలుబుని, దగ్గుని, హెడేక్ వంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంటాయి. ఈ లవంగాల్లో యూజినాల్, అక్కడ మనం చూసాం కదా పసుపులో కుర్కుమిన్ అని, పెప్పర్లో పైపరిన్ అని, అదేవిధంగా ఈ క్లోవ్స్ లవంగాల్లో మనకు ఉన్నది ఏంటంటే యూజినాల్ అనే రసాయన పదార్థం అని, ఇది ఒక హెల్తీ డైజెషన్కి ఉపయోగపడుతుంది. డోస్ మరియు సైడ్ ఎఫెక్ట్స్, రోజుకి 2-3 లవంగాలు తీసుకోవచ్చు. అంతకు మించినట్లయితే మన శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏది తీసుకున్నా సరే లిమిటెడ్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ది లవంగాలు, యాలకులు, ఇలాచి అంటారు కదా. సో వీటికి ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మరియు డయూరిటిక్ ధర్మాల వలన బీపీని తగ్గించడంలో తోడ్పడుతుంది. డయూరిటిక్ అంటే ఏం లేదండి, ఎలా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తూ ఉంటే అక్కడ మన బాడీలో ఉన్నటువంటి లిక్విడ్స్, మన అవయవాల చుట్టూతో ఉన్నటువంటి హార్ట్ చుట్టూతో ఉన్న వాటర్ కానీ, లంగ్స్ చుట్టూతో, కిడ్నీ చుట్టూతో ఉన్న వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన బాడీలో పీడనం తగ్గి బీపీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి బీపీని తగ్గించడంలో, కంట్రోల్ చేయడంలో మనకి యాలకులు చాలా మంచిగా ఉపయోగపడతాయి. క్యాన్సర్కి వ్యతిరేకంగా ఫైట్ చేసే పదార్థాలు కలిగి ఉన్నందువలన కొన్ని ఎంజైమ్ల యాక్టివిటీని కూడా పెంచుతుంది. దీనికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వలన వికారము, వామిటింగ్, తర్వాత సెన్సేషన్ వంటి వాటిని ఆపొచ్చు. మన యొక్క శ్వాసని ఫ్రెష్గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వలన ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో కూడా తోడ్పడుతూ ఉంటుంది. ఎక్కువ రీసెర్చ్ స్టడీస్ సజెస్ట్ చేసేది ఏంటంటే 500 mg ఇలాచీ పౌడర్ని 1 లేదా 2 సార్లు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవను. అదేవిధంగా ఈ ఇలాచీ అనేది యూరినరీ ట్రాక్ట్, బ్లాడర్ మరియు కిడ్నీస్ లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తీసేయడంలో కూడా, తర్వాత సాల్ట్స్ మరియు ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉండే అటువంటి నీటిని తీసేయడంలో కూడా, టాక్సిన్స్ విష పదార్థాలు మన బాడీలో కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేయడంలో కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది అని మనకి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే సొంటి, డ్రైడ్ జింజర్ అండి. ఏం లేదు, జింజర్ అంటే అల్లాన్ని తీసుకుని మనం ఎండబెడితే మనకి సొంటి అనేది వస్తుంది. ఈ సొంటి రక్త సరఫరాను సాఫీగా జరిగేటట్లు చేస్తుంది. సాధారణ శ్వాస సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మరియు కోలన్ క్యాన్సర్ తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. తర్వాత గర్భాశయ క్యాన్సర్ని తగ్గించడంలో, అంటే గర్భాశయంలో కనుక క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉన్నట్లయితే వాటిని తగ్గించడంలో, మరియు ఇమ్యూనిటీ అనగా రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. అల్లంలో మనకు క్రోమియం, మెగ్నీషియం, జింక్ లను కలిగి ఉండటం వలన రక్త సరఫరా సాఫీగా సాగేటట్లు చూస్తూ జ్వరం మరియు ఎక్కువగా చెమటను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అల్లం అనేది లంగ్స్ యొక్క ఏరియాని పెంచుతూ శ్వాసక్రియ సక్రమంగా జరగడంలో ఎంతగానో సహాయపడుతుంది. రోజుకు ఒక చిన్న అల్లం ముక్క తినడం వలన మీ యొక్క రక్తనాళాలు, ముఖ్యంగా ధమనులు ఏవైతే ఆర్టరీస్ ఉన్నాయో అందులో ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అల్లంలో ఎన్ని రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్, పోషక పదార్థాలు ఉండి మనకి బ్రెయిన్కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా అల్లంను ఎన్ని మెడిసినల్ ధర్మాలు ఉండటమే కారణం దానిలో ఉండే జింజరాల్. సో ఈ ఇందులో చూసాం కదా, యూజినాల్ ఉన్నట్లు లవంగాల్లో మనకి ఇందులో ఉండేది జింజరోల్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ దాల్చిన చెక్క, సినమన్. సో దాల్చిన చెక్క చూడండి, ఇది శ్రీలంక యొక్క దీవుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో సిన్నమాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇంతకుముందు చూసాం కదా, సొంటి, జింజర్లో జింజరాల్ ఉన్నట్లు సిన్నమన్లో సిన్నమాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఉండడం వలన దానికి సువాసన, ఫ్లేవర్ వస్తాయి. చాలామంది సిన్నమన్ టీ తాగుతారు. ఇది బ్రెయిన్ పవర్ని బూస్ట్ చేస్తుంది. తర్వాత సిన్నమన్లో మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని పోగొడుతూ ఉంటుంది. దీంట్లో ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్ మరియు ఫైబర్ ఉండి ఎంతో ఉపయోగాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. తర్వాత సిన్నమన్ అనేది బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం మరియు ఈస్ట్ వలన కలిగే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. ఇంకా పరిశోధనల ప్రకారం దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. ఇది ల్యూకేమియా, లింఫోమా లాంటి క్యాన్సర్ సెల్స్ను నశింపజేస్తుంది. మనం దీన్ని ఆహారంలో కలుపుకోవడం వలన ఫుడ్ పాడవకుండా కూడా ఉంటుంది. డోస్ ఎంత తీసుకోవాలి ఈ సిన్నమన్ అనేది మన ఏజ్, అంటే వయస్సు, పేషెంట్స్ యొక్క హెల్త్ కండిషన్ మరియు వారు కనుక వేరే మందులు కనుక వాడుతుంటే దాని మీద ఆధారపడుతుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్, స్కిన్ ఇరిటేషన్ లాంటివి కలగవచ్చు.
తర్వాత కౌమారిన్ అనే లివర్ డిసీజ్ కూడా ఎక్కువ కాలం కనుక ఎక్కువ మొత్తంలో ఈ సిన్నమన్ కనుక మనం తింటూ ఉంటే మన కౌమారిన్ అనే లివర్ డిసీజ్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా వాడాలి. నెక్స్ట్ది వాము, అజ్వైన్ సీడ్స్. సో ఇక్కడ వామా అంటే దీనిలో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి థైమోల్ ఉంటుంది, దీంట్లో ఉండే రసాయన పదార్థం థైమోల్. దీనివల్ల ఈ వాముకు మంచి ఫ్లేవర్ వచ్చి ఇది మన యొక్క జీర్ణ శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది మన పొట్టలో జీర్ణక్రియకు ఉపయోగపడుతూ ఉండి ఎంజైమ్లను మరింత క్రియాత్మకంగా చేస్తూ జీర్ణక్రియ సక్రమంగా జరగడంలో దోహదపడుతూ ఉంటుంది. జీర్ణక్రియ అనే కాక మన యొక్క జీవక్రియ అంటే మెటబాలిజంకి పెంపొందించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ది బెల్లం, జాగరీ పౌడర్ అంటాం కదా, జాగరీ కానీ బెల్లం. ఇది తీసుకుంటే ఇది మలబద్ధకమును పోగొట్టి జీర్ణక్రియను సాఫీగా చేయడంలో సహాయపడుతుంది. ఇది లివర్లో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలు మరి వ్యర్థాలను క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరం అంతా వ్యర్థాలను లివర్లోనే స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆ లివర్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పిన పాయింట్ అది ఇంట్రడక్షన్లో. లివర్ని మనం కడిగి క్లీన్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా రోజు కొంచెం బెల్లం తినడం వల్ల మనం ఆ లివర్ని క్లీన్గా ఉంచుకోవచ్చు. సో బెల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ అయినటువంటి జింక్ మరియు సెలీనియం ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తాయి. ఇవి ఎర్లీ ఏజింగ్ అంటే యంగ్గా ఉండి కూడా ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లం లేకుండా మనకి ఈ జాగరీ అనేది సహాయపడుతూ ఉంటుంది. అలాగని ప్రతిరోజు ఎక్కువగా తినడం కరెక్ట్ కాదు. 100 గ్రామ్స్ బెల్లం కనుక మనం తీసుకుంటే 10 నుంచి 15 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత పడితే అంత తినకుండా కొంచెం లిమిటెడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది బెల్లాన్ని కూడా. నెక్స్ట్ చూడండి, వీటితో పాటు ఇవి మేజర్ ఇంగ్రీడియంట్స్. ఇది కాకుండా మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే సో నెక్స్ట్ గార్లిక్. వెల్లుల్లికి యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలు ఉన్నాయి కానీ యాంటీ వైరల్ ధర్మాలు లేవు కాబట్టి దానివల్ల మనకి కరోనా టైంలో పెద్దగా ఉపయోగం లేదు. తర్వాత స్లీప్ అంటే నిద్ర. మీకు తగినంత నిద్ర లేకపోయినా మీ యొక్క రోగనిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి స్లీప్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లెస్ ఫాస్ట్ ఫుడ్. తర్వాత ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ మరియు రిఫైన్ చేసినటువంటి ఆయిల్స్తో వాడేటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ల వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా హనీ. మనకున్న ఆధారాల ప్రకారం తేనె అనేది యాంటీ ఇన్ఫ్లుయెంజా ధర్మాలను కలిగి ఉంది కానీ మనకి ఎక్కడ ప్రయోగాలు చేసినట్లు లేదు. కాకపోతే ఈ తేనె అనేది కొంతవరకు దగ్గు, కొంత ఉపశమనాన్ని కలిగించడం అనేది నిజం. ఇక నెక్స్ట్ చూస్తే ఒబిసిటీ అంటే స్థూలకాయంగా ఉన్నవాళ్ళు, కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కనుక ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సౌత్ కొరియా మరియు చైనా స్టడీస్ ప్రకారం పేషెంట్స్ ఎవరైతే ఎక్కువ ఒబేస్గా ఉన్నారో, లావు ఉన్నారో వాళ్ళల్లో వయసు 60 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా 4 times ఎక్కువగా కరోనా బారిన పడ్డారంట అని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఒబేసిటీ ఉన్న పీపుల్స్ కొంచెం వర్కౌట్ చేస్తూ ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ఇక కరోనా వైరస్ విషయానికి వస్తే ముందుగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అనేక కణాలతో కలిగి ఉండి అంతర్గతంగా మరియు బహిర్గతంగా వస్తున్నటువంటి ఈ వైరస్ల బ్యాక్టీరియాల నుంచి మనకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది కొన్నిసార్లు ఆ వ్యాధి కారకాలను గుర్తించడం కానీ మనకి లేట్ అయినప్పుడు అప్పుడే మనం జబ్బును బారిన పడతాం. ఇంతకుముందు మనం చూసినట్టు తెల్ల రక్త కణాలు బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ నశింపచేస్తే యాంటీబాడీస్ని కరెక్ట్ టైంలో ప్రొడ్యూస్ చేస్తే మనకేం ఎఫెక్ట్ అవ్వదు. కానీ కొంచెం కనుక లేట్ అయింది అనుకోండి అప్పుడు మనం ఈ జబ్బును పడుతూ ఉంటాం. సో ఈ విధంగా ఎందుకు అవుతూ ఉందంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు రియాక్ట్ అవ్వడానికి పట్టే టైం అది కొన్నిసార్లు రోజుల నుంచి వారాలు పట్టచ్చు. కొంతమందిలో 1-2 daysలో బాడీ రియాక్ట్ అవుతుంది, కొంతమందికి కొన్ని వారాలు కూడా పట్టచ్చు. అందుకని మనం ఇక్కడ ఇంక్యుబేషన్ టైం అంటున్నాం కదా, ఒకసారి 14 days వరకు బయటికి రాకూడదు కరోనా వచ్చిన వాళ్ళు. దాని వెనుకున్న కారణం ఇదేనండి. సో ఈ విధంగా మొదటిలో గుర్తించడానికి, కానీ ఈ వైరస్ని గుర్తించడానికి మొదటిసారి మన బాడీకి లేట్ అవ్వచ్చు. ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత మన శరీరంలో యాంటీబాడీస్ తయారై రెడీగా ఉంటాయి కాబట్టి. కానీ అదే వ్యాధి కారకాలు కానీ వైరస్లు కానీ రెండవసారి కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే మాత్రం టీ సెల్స్ అండ్ మన ఫోన్లో కనుక మెమరీ కార్డు వాడతాం కదా, మన ఫోన్లో మెమరీ కార్డు వాడినట్టే మన బాడీలో కూడా కొన్ని రకాల మెమరీ సెల్స్ ఉంటాయండి. సో దాని గురించి మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మెమరీ సెల్స్ గురించి నేర్చుకోవాలి. సో ఇదే వైరస్ కనుక మొదటిసారి వచ్చి తగ్గిపోయింది, రెండోసారి కనుక ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉండే టీ అండ్ బి సెల్స్ అనే మెమరీ సెల్స్ మన ఫోన్లో మెమరీ కార్డు లాగానే మన బాడీలో టీ అండ్ బి సెల్స్ అనేవి ఉంటాయి. సో అంతకుముందు జరిగినటువంటి ఈ వైరస్ అటాక్ని గుర్తుంచుకొని అప్పుడు తయారు చేసి రెడీగా ఉంచుకున్నటువంటి యాంటీబాడీస్ని సెకండ్ టైం వచ్చిన వైరస్ మీద ప్రయోగిస్తాయి. అంటే ఒక వెపన్ లాగా వాడతాయి, ఒక అస్త్రం లాగా. ఆల్రెడీ టీ సెల్స్ బి సెల్స్ మన బాడీలో ఎప్పటికీ ఉంటాయి, అవి మెమరీ సెల్స్ లాగా వచ్చినటువంటి అంతకుముందు జరిగిన ఎఫెక్ట్ని గుర్తుంచుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక ఆ వైరస్ అటాక్ చేస్తే ఇమీడియట్గా దాని మీద దాడి చేస్తాయి అన్నట్టు. ఈ విధంగా తయారు కాబట్టి మెమరీ సెల్స్ మనకు చాలా కాలం వరకు రక్షణ అనేది కల్పిస్తాయి. సింపుల్గా చదవాలి చూడండి ఒకసారి. COVID-19 అనేది యాంటీ కోవిడ్ టీ అండ్ బి సెల్స్ని తయారు చేసి రోగనిరోధకతను పెంచుతూ ఉంటుంది. సో ఈ విధంగా తయారైనటువంటి యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయి? కొన్ని స్టడీస్లో 12 నుంచి 52 వారాలు ఉంటాయి, మరికొన్ని స్టడీస్లో 7 వారాలే ఉంటాయి అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మన శరీరంలో యాంటీబాడీస్ లేకుండా పోయినా
మన ఫోన్లో మెమరీ కార్డ్ లాగానే మన శరీరం కూడా మెమరీ సెల్స్ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుంచుకొని సో మనకి ఎటువంటి బాధలు లేకుండా ఉంచడానికి ట్రై చేస్తుండే. కానీ మనకు తెలియంది చాలా ఉంది. చాలా రీసెర్చ్ మరియు స్టడీ చేయాల్సిన అవసరం, మరియు ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి వైరస్ల గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైరస్ అంటే ఏంటంటే మన శరీరంలో కనుక ఎంటర్ అయ్యి మన యొక్క బాడీ మెకానిజం మరియు జెనెటిక్ మెకానిజం అంటే మన బాడీని హైజాక్ చేసేసి వైరస్ తన కంట్రోల్లోకి తెచ్చేసుకొని దాని యొక్క సంతానాన్ని అపరిమితంగా పెంచుకోవడానికి మన బాడీని ఒక ఫ్యాక్టరీ లాగా వాడుకుంటుంది. సో సింపుల్. సో ఈ విధంగా మన రక్షణ వ్యవస్థలో ఉండే ముఖ్యంగా తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే టీ సెల్స్ మరియు బి సెల్స్ అనేవి ఈ తెల్ల రక్త కణాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి బయట నుంచి వచ్చినటువంటి వైరస్ల యొక్క జెనెటిక్ మెటీరియల్ని అబ్జర్వ్ చేసి వాటి మీద ఏ విధంగా అటాక్ చేయాలో డిసైడ్ చేస్తాయి. ఇక్కడ టీ సెల్స్ ఇన్ఫెక్ట్ అయిన కణాలను గుర్తించడం నాశనం చేస్తాయి. ఇక్కడ బి సెల్స్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఈ టీ సెల్స్ బి సెల్స్ అనేవి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఈ విధంగా తయారైనటువంటి టీ అండ్ బి సెల్స్ని దాచిపెట్టుకొని మన బాడీ ఇన్ఫెక్షన్స్ని నిర్మూలిస్తూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీకి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే ఈ వ్యాక్సిన్స్ కూడా అంతేనండి. ఫేక్ అంటే చనిపోయినటువంటి వైరస్లని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో అందుకే మన బాడీని అలర్ట్ చేసి ఎంతో ఉపయోగకరమైనటువంటి టీ అండ్ బి సెల్స్ని తయారు చేసుకొని మన బాడీ రెడీగా పెట్టుకుంటుంది. అందుకనే వ్యాక్సిన్స్ అనేవి అంత ఇంపార్టెంట్. కానీ ఈ విధంగా చనిపోయినటువంటి నిర్వీర్యమైనటువంటి ఇన్యాక్టివ్ అయిన వైరస్లను మన శరీరంలోకి వ్యాక్సిన్ లాగా ఎక్కిస్తే ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కడైనా ప్రాణ నష్టం జరుగుతుంది కదా అని వ్యాక్సిన్ని తయారు చేశాక దానిని అనేక దశల్లో పేషెంట్స్ మీద టెస్ట్ చేసి నార్మల్ పబ్లిక్ మీద ప్రయోగిస్తారు. వీటిని క్లినికల్ ట్రయల్స్ అంటారు. అందుకనే మనకు వ్యాక్సిన్ రెడీ అయ్యిందంటారు, మళ్ళీ వెంటనే 12 నుంచి 18 నెలలు టైం పడుతుందంటారు. అందు గురించి ప్రయోగాలు చేసిన తర్వాతే దాన్ని హాస్పిటల్స్కి కానీ మెడికల్ షాప్స్కి కానీ పంపించడం జరుగుతుంది. ఇక హ్యాండ్ వాష్ విషయానికి వస్తే ప్రధానంగా అందరూ శానిటైజర్ అంటాం, కానీ ముఖ్యంగా సోప్ వాటర్ అందుబాటులో లేనప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మనం ఇక్కడ ఆల్కహాల్తో ఉన్న శానిటైజేషన్ వాడాలి. కానీ ఫస్ట్ది ఏంటి అని అంటే సోప్తో రుద్దుకోవాలి. ఫస్ట్ సోప్ని చూడండి ఒకసారి. సోప్ని ఎలా రుద్దుకోవాలి అని అంటే ఫస్ట్ తడి చేసుకొని తర్వాత నురుగొచ్చేటట్టు చేసుకొని సోప్ని అంటించుకొని 2 చేతులు లోపల వైపు బయట వైపు వేళ్ల మధ్యలో చివరిలో కనీసం WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాండర్డ్స్ ప్రకారం 20 సెకండ్ల పాటు రుద్దుకుంటూ, ముఖ్యంగా జ్యువెలరీ రింగ్స్ ఉంటాయి కదా వాటి కింద, బ్యాంగిల్స్ కింద లేడీస్ అయితే సో వాటి కింద వేల గోల్డ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్క్రబ్ అంటే రుద్దుకుంటూ ఒక చేత్తో ఇంకొక దాన్ని లేకపోతే బ్రష్తో అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా హ్యాండ్స్ వాష్ చేసుకొని తర్వాత రిన్స్ చేసేసుకొని పొడి క్లాత్తో డ్రై చేసుకోవాల్సిన అవసరం కరెక్ట్ మెథడ్ ఇది. సో నెక్స్ట్ కనుక ఈ విధంగా మనం పబ్లిక్ టాయిలెట్స్ నుంచి వచ్చిన తర్వాత కానీ, గ్రాసరీ మార్కెట్స్, వర్క్ షాప్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత, స్కూల్స్ నుంచి వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పైన తెలిపిన విధంగా సైన్స్ యొక్క పరిశోధనల ప్రకారం కనీసం 20 సెకండ్లు కనుక హ్యాండ్ వాష్ చేసుకోవడం వలన క్రిమినల్ను అరికట్టవచ్చు. ఇక శానిటైజర్ విషయానికి వస్తే ఆల్కహాల్ ఉన్నటువంటి శానిటైజర్స్ అది కూడా కనీసం 60% ఆల్కహాల్ ఉండాలి. మనల్ని క్రిములు మరియు వైరస్ల బారిన పడకుండా ఆపగలవు. అవి మాత్రమే 60% ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండాలి. సో ఏదేమైనా సోప్ అండ్ వాటర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ విధంగా సోప్ ఎందుకంటే వైరస్ చుట్టూ ఉన్న కోటింగ్ ఉంది కదా, ఆ వైరస్ చుట్టూతో ఉన్నటువంటి కోటింగ్ ప్రోటీన్ కానీ అందులో ఉన్నటువంటి ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా వైరస్ చుట్టూతో ఉన్నప్పుడు ఈ ఆయిల్స్ని మనం కనుక నీళ్లతో నార్మల్గా వాడేసామనుకోండి, ఆయిల్ అంటే ఆ వైరస్ చేతికి అంటుకొని ఉంది, కాకపోతే ఆ వాటర్ అనేది నార్మల్ వాటర్ ఏమీ చేయలేదు. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది వాటర్లో ఉండి ఏం జరగలేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి ఫ్యాట్స్ ఆయిల్స్ని ఇప్పుడు వాటర్లో పోస్తున్నారు, మీకు కనిపిస్తుంది. అది షేక్ చేసినా కానీ ఏమైనా అవుతుందంటే ఆ వైరస్ అంటే ఆయిల్ అనేది అక్కడే ఉండిపోయింది మన బాడీ మీద, వాటర్ అనేది సపరేట్ అయిపోయింది. కానీ అందులో కనుక హ్యాండ్ వాష్ సోప్ కనుక వేసి ఇప్పుడు చూడండి కొంచెం కనుక మనం కడిగేసుకుంటే అందులో మీకు ఆయిల్ కనిపించట్లేదు. సో ఎంత క్లియర్గా ఉంది చూసారా. అంటే ఇక్కడ ఆయిల్ డ్రాప్ అనేది మీరు వైరస్ అనుకోండి, మనం సోప్తో కడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ చుట్టూతో ఉన్నటువంటి ఆయిల్ పార్టికల్స్ని ప్రోటీన్ లేయర్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ వైరస్ నిర్వీర్యం అయిపోయి ఈ విధంగా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంది. కాబట్టి సోప్స్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా తెలివిగల పని. అండ్ సైన్స్ ప్రకారం మన సోప్ వైరస్ మీద ప్రభావం చూపడానికి పట్టే కనీస సమయం 20 సెకండ్లు. అంటే మనం కనీసం 20 సెకండ్ల పాటు సోప్తో కడుక్కోవాలి. ఇంకా నెక్స్ట్ మాస్క్స్ విషయానికి వస్తే సో ఈ విధంగా మనకు మార్కెట్లో ఎన్నో ట్రెండీ మాస్కులు, స్టైలిష్ మాస్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ డివైస్ మాత్రమే. చాలా మాస్కులు ఇక్కడ మీరు చూస్తున్నట్లు చూడండి ఒకసారి.
హ్యాండ్ కచీఫ్స్ కానీ, స్కార్ఫ్స్ కానీ, ఫ్యాషన్ మాస్కులు కానీ, N95 మాస్కులు కానీ చాలా రకాలు ఉన్నాయి. మన చుట్టూ కరోనా వచ్చిన పేషెంట్స్ లేనప్పుడు మనం ఏ మాస్క్ అయినా వాడవచ్చు. కానీ కోవిడ్ ఉన్న పేషెంట్స్, హాస్పిటల్ స్టాఫ్, నర్సెస్, సో వీళ్ళ చుట్టూతో ఉన్నప్పుడు మనం వాడటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే లేదని చెప్పాలి. ఎందుకంటే నార్మల్ క్లాత్ మాస్క్స్లో ఉండే రంధ్రాల సైజు అనేది కరోనా సైజ్ కంటే చాలా ఎక్కువ. కాబట్టి వైరస్ అనేది ఈజీగా క్లాత్లోంచి వచ్చేసి మన నోట్లోకి, ముక్కులోకి పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం వాడే సాధారణ మాస్క్స్ యొక్క రంధ్రాల సైజు 80 నుంచి 500 మైక్రోమీటర్స్ ఉంటుందండి. కానీ సైన్స్ డైలీ రిపోర్ట్స్ ప్రకారం N95 మాస్క్స్ అనేవి 300 నానోమీటర్స్ కంటే తక్కువ ఉన్న పార్టికల్స్ని ఆపగలుగుతాయి. కానీ SARS-CoV-2 అనగా మనం మాట్లాడుకునే ఈ కోవిడ్ వైరస్ యొక్క సైజ్ ఎంత అని అంటే 65 to 125 నానోమీటర్స్. కాబట్టి కొన్ని వైరస్ పార్టికల్స్ను మనం ఏ మాస్క్ నుంచి అయినా చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మాస్క్స్ కొంతవరకు మనకి ఫిజికల్ దాని నుంచి అటాక్ చేయకుండా ఆపుతాయి. కాబట్టి దీని అందరికంటే బెటర్ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ ఆర్ సోషల్ డిస్టెన్స్ అని కొట్టేసుకోకుండా, అట్లీస్ట్ 2 మీటర్స్ అంటే ఒక 6 అడుగుల దూరం కనుక మెయింటైన్ చేయడం అనేది ఆరోగ్యకరం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని మేజర్ వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి, తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుని అనాలిసిస్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ మనం తీసుకునే మందులను, మెడికేషన్ మరియు మనం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనం తీసుకునే పదార్థాలలో పోషక విలువలు మారవచ్చు. ఇది గమనించి ఎటువంటి మందులు వాడాలి, వచ్చినా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఈ గ్యాప్లో మన చుట్టూ ఉండేటువంటి ఇమ్యూనిటీ బూస్టర్లో మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఇంకా మీరు కానీ నార్మల్ క్లాత్ మాస్క్స్ కానీ వాడుతూ ఉంటే హ్యాండ్ కచీఫ్స్, స్కార్ఫ్స్, క్లాత్ మాస్క్లను ఒక 10 నిమిషాలు కనుక ప్రెషర్ కుక్కర్లో ఉప్పు కలిపిన నీళ్లతో ఉంచి ఆటోక్లేవ్ అంటే క్లీన్ చేసుకోవాల్సినప్పుడు దాన్ని మరి నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు. ఇలా చేయకుండా మీరు రోజు ఒకటే మాస్క్ కనుక వాడుతూ ఉంటే మనం గాలి వదిలినప్పుడు, మాట్లాడినప్పుడు మీ యొక్క ముక్కు మరియు లంగ్స్ నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాలు, వివిధ రకాల ఫంగైలు ఆ యొక్క మాస్క్ మీదే పెరిగిపోయి కరోనా సంగతి పక్కన పెట్టండి, దానికి బదులు మరికొన్ని కొత్త లంగ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ లేక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.